కూడా అదే వస్తుంది. సంసార సాగరాన్ని నుంచి మమ్మల్ని తరింపజేవయ్యా. తరింపడం అంటే ఏమిటండి? బయటకు అవతల గట్టుకు వెళ్ళడమేగా. అవతల గట్టు అంటూ ఓటు ఉండకపోతే గట్టుకెళ్ళమని ఎలా అడుగుతామండి? లేని గట్టుకు ఎక్కుతామా? ఇది ఉంది, అది మనకు తెలియట్లేదు. మనకి సముద్రమే కనపడుతోంది. మీరు సముద్రం విశాఖపట్నం, కాకినాడ, ఎక్కడైనా సరే, కలకత్తా సహా ఏ సముద్ర తీరానికైనా వెళ్ళండి, అవతల గట్టు కనపడదండి. కానీ లేదంటారా? ఓడల మీద వెళ్ళే వాళ్ళంతా ఏదో దేశం వెళ్ళట్లేదా? ఆ దేశం ఆ ప్రాంతానికి వరకు సముద్రానికి అవతల గట్టే. కానీ ఖచ్చితంగా అవతల గట్టేనా అంటే చెప్పలేమండి. దాని చుట్టూ కూడా సముద్రం ఉంది. అంటే సముద్రానికి అవతల గట్టు ఉందంటే ఉంది, లేదంటే లేదు. సంసారానికి కూడా అవతల గట్టు ఉందంటే ఉంది, లేదంటే లేదు. అసలు సంసారమే లేదు. ఇది మిథ్యా నువ్వు గ్రహించగలిగితే ఇది సముద్రము కాదు, మనం దాటాల్సిన పని లేదు. అదే అద్వైతం. అందుకే నిర్గుణోపేక్షజో అవ్యక్త భగవాన్ ప్రకృతి ప్రహాన. నిర్గుణుడు, అజుడు, అవ్యక్తుడు, ప్రకృతి కంటే పరమైన వాడు. కానీ స్వమాయా గుణమావిశ్య, సరదాకి ఆయనకే తన మీద తన ఒక మాయ ప్రయోగించుకోవాలని అనిపించి తాను మాయాస్వరూపుడై మాయకి లొంగి బాధ్య బాధకతాం గతః, బాధించేవాడు ఆయనే, బాధపడేవాడు ఆయనేగా మారిపోయాడు. ఇప్పుడు సకల ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయి. ఇది ఎలా జరుగుతుందండి? ఇలా మారడం ఎందుకండి అనవసరంగా అంటారా? మనం చేస్తున్న పని ఆయన చేస్తున్నాడండి. మీరు పడుకున్నాక కళ ఎందుకు వస్తుందండి మీకు అందరికీ? ఎప్పుడైనా ఆలోచించారా? కళ రాగానే మనకు శుక్రవారం వచ్చింది, శనివారం వచ్చింది, పొద్దున్న వచ్చింది, రాత్రి వచ్చింది అని దిక్కుమాలిన మాటలు మాట్లాడడం అలవాటు. కానీ అసలు కళ ఎవరికి వచ్చింది? ఆ కళలో పాత్రలన్నీ ధరించింది ఎవరు? అందులో చెట్లు, పుట్ట, నగలు, నట్ర, పొలము, పుట్ర, చెట్టు, చేమ అంతా ఎవరు? ఆడవాళ్ళు ఎవరు? మగవాళ్ళు ఎవరు? ఈ పాత్రలన్నీ ధరించింది ఎవరండి? ఈ పడుకున్నవాడు కాదు. ఇంకెవరన్నా ఉన్నారా? పక్కన పడుకున్న వాళ్ళని లేపి నాకు వచ్చిన కళ నీకు వచ్చిందా అంటే నీ అంత పిచ్చిదాన్ని కాదు నేదంటుంది ఆవిడ. నాకు ఈ అవకళలు రావంటుంది. పక్కన పడుకున్న వాళ్ళకు కూడా తెలియకుండానే నువ్వు ఒక కలగంటావా? అందులోకి నీ భార్యో, నీ భర్తో, పక్కవాళ్ళో, పైవాళ్ళో, చెట్లు, చేమలు అన్నీ వచ్చేస్తాయా? అవన్నీ పాత్రలు ధరించింది నువ్వు కాదా అమ్మా? అందులో బాధపడిన వాళ్ళు లేరా? బాధ పెట్టిన వాళ్ళు లేరా? బాధ పెట్టింది నువ్వే, బాధపడింది నువ్వేనా కాదా? పక్క వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వేరే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మన కళలో మనం ఎలాగైతే మనమే అనేక రూపాలు ధరించి బాధ పెడుతూ, బాధ పడుతూ, రకరకాల క్రీడలన్నీ ఆడుకుని బేరమని మధ్యలో మెలకు వచ్చి మేలుకుంటున్నామో, ఇదంతా మాయాను తెలుసుకుంటున్నామో, అలాగే పరమాత్మ కూడా సరదాకి తన మాయను తన మీదే తాను ప్రయోగించుకుని ఈ సృష్టిని మొత్తం ఒక కళగా సృష్టించి ఆయనే బాధ పడుతున్నాడు, ఆయనే బాధ పెడుతున్నాడు. ఇది ఒక లీల, ఇది ఒక నాటకం. అది అద్వైతం, అది అద్వైతం. ఈ అద్వైతాన్ని ఆయన స్థాపన చేస్తూ అందరిలో అజ్ఞానాన్ని తొలగించి అందరూ జ్ఞానబోధ పొంది ఆనందంగా ఉండడానికి వీలుగా ఆయన ప్రచారం చేస్తుంటే కొంతమంది ద్వైతులు కాశీలో అడ్డుకున్నారు. వితండవాదాన్ని ఆయన ఎలా ఎదుర్కొన్నాడో చెబుతాను. ఓ 100 మంది వచ్చారు ఏకంగా పండితులు. లేదు, దేవుడు వేరు, జీవుడు వేరు, ప్రకృతి వేరు, మాదేదో ద్వైతం. అప్పటికి నిజానికి శంకరాచార్య కాలం నాటికి శైవ వైష్ణవ భేదాలు కూడా అంతగా లేవు. నిజానికి 11వ శతాబ్దంలో వైష్ణవం ప్రజ్వరిల్లింది. తర్వాత 12వ శతాబ్దంలో శైవం ప్రజ్వరిల్లింది. అంతకుముందు ఈ మత కలహాలు, భేదాలు, భేదాలు హిందూ ధర్మంలో లేవు. కేవలం స్వార్థం. మన ప్రక్రియ, మన సిద్ధాంతం స్వార్థం అంతే. ద్వైతం, అద్వైతం ఉన్నాయి, చాలా కాలంగా ఉన్నాయి. వేదాల్లో కూడా దాని గురించిన చర్చ ఉంది. అంటే భేదం, జీవుడు వేరు, దేవుడు వేరు అని భావించడం, ఇద్దరు ఒకటే అని భావించడం మొదటి నుంచి ఉంది. 100 మంది ద్వైతాన్ని సమర్థించేవాళ్ళు వచ్చి కూర్చుంటే ఈయన ఒక్కడో కూర్చున్నాడు. ప్రారంభించండి అన్నాడు. వాళ్ళు అన్నారు బెదిరించడానికి, వితండం అంటే ఇలాగే ఉంటుంది. ఈయన తర్కం, ఈయన మేధాశక్తి, ఈయన జ్ఞానం అన్నీ వాళ్ళకి ముందే తెలుసు. అప్పటికే ఈయన రచించిన గ్రంథాలు చదివారు. ఈయన్ని ఓడించలేమని వాళ్ళకి తెలుసు. కానీ భయపడదామని చూశారు. బ్లాక్మెయిలింగ్ అంటారే. కుర్రాడివి, నిండా 25 ఏళ్ళు లేవు, మేము ఇక్కడ 100 మంది ఉన్నాం, మమ్మల్ని జయిస్తావనేనా అన్నారు వాళ్ళు. ఏమంటారు దీన్ని? ఇదే వితండం అంటే. అంటే గెలవలేక, శాస్త్రజ్ఞానం లేక వేరే రకంగా బెదిరించడం అన్నమాట. ఆయన చాలా తేలిగ్గా జవాబు చెప్పాడు. నేను ఒక్కడిని, నన్ను ఓడించడానికి మీరు 100 మంది భయపడి వచ్చారు అంటే నేను గెలిచాననే విషయం ఖాయమైపోయింది. నా కోసం మీరు ఒక్కడొస్తే పర్వాలేదు, మీ ఒక్కడి మీద నమ్మకం లేకే కదా 100 మంది వచ్చారు. ఒక్క మనిషి తల వంచేలా చేయడం కోసం 100 మంది దాడి చేశారు అంటే ఆ ఒక్క మనిషి ధీరుడు, ఆ 100 మంది పిరికి వాళ్ళ కింద లెక్క.
నీకు ధైర్యం ఉంటే నాతో పోరాడాలంటే ఒక్కడవే రావాలి. నేను ఒక్కడే ఉన్నాను కదా. నువ్వు 100 మంది వచ్చి నా నెత్తి మీద కత్తిడితే నేనేమంటాను? నువ్వేమంటే అదే అంటాను. నువ్వే చాలా గొప్పవాడివి నాయనా, నీకు దండాన్ని నన్ను వదిలే అంటాను. అది నిజమా? అబద్ధం, పచ్చి అబద్ధం. నీకు భయపడ అన్నాను నేను. 100 మంది వచ్చినప్పుడు ఏం చేస్తామంటే చంపేస్తారేమో అని అనిపిస్తుంది కదా. ఎందుకు వచ్చిన గొడవ అవతల పోండి అంటాం. అది నిజంగానే తేల్చుకోదలుచుకుంటే ఒక్కడే రావాలి. లేదా నేను 100 మందితో వస్తానంటే అంటే నేను 100 మందిని తెచ్చుకుంటా. నాకు 1000 మంది ఉన్నారు, దానికే ఉంది. చూసుకుందాం, దానికే ఉంది. అలా అవకాశం ఇవ్వాలి. కానీ చెప్ప పెట్టకుండా 100 మందో 1000 మందో వచ్చేసి నువ్వు తప్పు చేసావు అంటే అవతల వాడే ఉంటాడు, చేశాను పోండరా అంటాడు. గొడవ వదిలిపోయారు, గొడవ వదిలిపోయింది అంతే. ఇంకేముండదు అక్కడ. దమ్ము ఉంటే చేయాలంటే ఒక్కడి దగ్గరికి ఒక్కడే రావాలి. వాదించే శక్తి ఉంటే, నిలబెట్టే శక్తి ఉంటే. లేదు 100 మందితో రాదలుచుకుంటే నేను 100 మందితో వస్తున్నాను, నువ్వు 100 మందితో రా, తెలుసుకుందాం, దానికేముంది, రోడ్డు మీద తెలుసుకుందాం, ఏం పర్వాలా. అందుకని ఆయన స్పష్టంగా సమాధానం చెప్పాడు. నేను ఒక్కడిని ఉండగా అద్వైతం తరఫున వాదించడానికి మీరు 100 మంది నా కోసం వచ్చారు అంటే మీరు భయపడినట్టే కదా. అతో జయిష్యామి వాదం ఆరభే అన్నాడు ఆయన. నేను జయించినట్టే, వాదన మొదలుపెట్టండి అన్నాడు. అది శంకరాచార్య. వితండానికి జవాబు ఎప్పుడూ అలాగే చెప్పాలి. ఇంకా సబ్జెక్టులోకి వెళ్ళవలసిన అవసరం లేదు, అక్కడ అవసరం లేదు, విషయంలోకి వెళ్ళవలసిన అవసరమే లేదు. నోరు మూసుకున్నారు దెబ్బకి. తర్వాత ఇంకా వాదనకి మిగిలేది ఏం లేదు అక్కడ. ఇంతటి జ్ఞానం, ఇంతటి వాక్పటిమ ఆయనకి రావడానికి ప్రధాన కారణం ఆయనే చెప్పిందండి. శ్రీపతి పదారవిందే, భగవంతుడి పాదాల యందు ఆయనకు ఉండేటువంటి భక్తి ఆయన్ని అంతవాణ్ణి చేసింది. మనకేనా అంతే. లలితా సహస్రంలో ఒక మాట ఉంటుంది. వాగ్వాదిని, వామకేశి, వహ్ని మండలవాసిని అని 3 నామాలు ఉంటాయి వరుసగా. వాగ్వాదిని అంటే సింహంభట్ట రామూర్తి గారు లాంటి మహానుభావులు వ్యాఖ్యానం రాస్తారు. వాగ్వాదిని అంటే ఊరికో వాక్కుతో వాదించేది అని అర్థం కాదు. అమ్మవారు వాదించడం ఏమిటి? ఎవరు తన గురించి వాదిస్తూ ఉంటారో, భగవంతుని గురించి నిరూపణ చేయడం కోసం వాదిస్తూ ఉంటారో వాడికి అవసరమైనటువంటి సామగ్రి అంతా అందిస్తుంది అమ్మవారు ఖచ్చితంగా. అది వాగ్వాదిని. వాడికి ఎక్కడెక్కడ శాస్త్ర ప్రమాణం కావాలి,